అట్లా ట్యాంక్ బండ్ పోతే సచివాలయం, అమరల స్తూపం, లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, అంబేద్కర్ విగ్రహం, అటు బిర్లా మందిర్, ఇసంటకొస్తే అసెంబ్లీ, ఓల్డ్ సిటీ పోతే చార్మినార్, ఫలక్నామా ప్యాలెస్, ఇటు గోల్కొండ కోట, ఇట్లా బొచ్చడున్నాయి హైదరాబాద్ లా చూడాల్సినవి. ఇవన్నీ ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. అందుకే ఇప్పుడు చాలా మంది పోతుంది ఇగో గీడికి. భారత్ ఫ్యూచర్ సిటీ పెద్ద టూరిస్ట్ జాగా అయిందబ్బా. బడి పిల్లలు పబ్లిక్ బగ్గనే పోతాండ్రు. మళ్ళా గ్లోబల్ సమ్మిట్ లో ఏమేం దుకాణాలు పెట్టిండ్రు, ఏఐ టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు, ఫ్యూచర్ సిటీలు ఏం కడుతున్నారు, రోబోలతోటి ఏం ఫాయిదా, కొత్త కంపెనీలు ఏం వస్తున్నాయి, ఉస్మానియా దవాఖానా ఎట్లా కడతాండ్రు, మూసీ నదిని ఎట్లా తేటగా చేస్తారు, ఒడ్డును ఎట్లా డెవలప్ చేస్తారు, ఇట్లా ప్రతొక్క బిల్డింగ్ నక్షలు వీడియోలు చూసి మురిసిపోతాండ్రు. ఇక్కడికి వచ్చి మా జనరేషన్ ఎలా చేంజ్ అవ్వబోతుంది, మేము ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతున్నామో అవన్నీ మాకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు సార్. ఇక్కడ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ మోడల్స్ అవన్నీ చూస్తే 2047 లోపు తెలంగాణ ఇంత మంచిగా రైజ్ అవుతుందా, అప్పటిలోపు ఒకవేళ నా వంతు ఏమైనా సహాయం ఉంటే నేను కూడా పాల్గొంటాను. సోలార్ ఎనర్జీని ఎట్లా యూజ్ చేయాలి, వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఎట్లా యూజ్ చేయాలి, దాన్ని వేస్ట్ చేయకుండా సోలార్ ఎనర్జీ అనేది ఎట్లా వస్తుంది, అవన్నీ గేమ్ ద్వారా నేను కొంచెం నేర్చుకున్నాను. తెలంగాణ స్టేట్ ఎట్లా డెవలప్ అవుతుంది, కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇది సర్కారు కడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నక్ష. ఈ స్కూలు ఇంటర్ కాలేజీ, ఇంజనీరింగ్, డాక్టర్ కాలేజీలు, హాస్టళ్లు, ప్లే గ్రౌండ్ అన్ని ఒక్క కాడనే ఎట్లా కడతారో చూపించిండ్రు. సర్కారు పెట్టిన ఏటీసీఎంలు ఏం నేర్పిస్తున్నారో చెప్పిండ్రు రోబోలతోటి. మేము అత్తాపూర్ నుంచి వచ్చినాం. మంచి ఇది డెవలప్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇదే పీరియడ్ తొందరగా చేస్తే ఇంకా బాగుంటుంది. సిద్దిపేట నుంచి వచ్చినాం మార్నింగ్. కేవలం దీనికోసమే చూద్దామని వచ్చినాం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎట్లా తెలంగాణ కాబోతుంది అనేటువంటిది బాగా చూపించారు. ఉప్పల్లి, ఎల్బీ నగర్, గాంధీ బస్ స్టాండ్, జూబ్లీ బస్ స్టాండ్, మియాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్ కెళ్ళి స్పెషల్ బస్సులు పెట్టిండ్రు ఫ్రీగా తీసుకుపోతానికి. ఎక్కి కూర్చుంటే చాలు ఫ్యూచర్ సిటీ చిత్రాలు మొత్తం చూపించి మళ్ళా ఈడ దింపేస్తారు. ఆ ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలు ఈ ఏరియాకి గాను వస్తానంటే నిజంగా ఫోర్త్ సిటీ త్వరలోనే చాలా అభివృద్ధిలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఈ విధంగా డెవలప్ అయితే మాత్రం భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా చాలా మందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇట్లా రాళ్ల గుట్టలతో ఉన్నటువంటి హైటెక్ సిటీ చూస్తున్నాం కదా, ఇప్పుడు భవిష్యత్తు ఇది కూడా అలా ఇద్దేమో అనిపించింది. అయ్యో మేం పోకపోతే మనం ఏం పరిశాన్ కాకుండ్రి, రేపే లాస్ట్. వీలైతే పోయి రండి మరి.